నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందన్నటువంటి రూట్లో మన దేశంలో దేశమంతా పాడైపోయింది, నాశనం అయిపోతుంది, ఇక్కడ అసలు పేదరికం పెరిగిపోతుంది, తిండికి తిప్పలు పడుతున్నారు, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు దాన్ని నెత్తినేసుకుని ఊరేగేటువంటి మహానుభావులు, దేశాన్ని ద్వేషించే వాళ్ళకి ఇది ఒక బాధాకరమైనటువంటి వార్త. అది దూరపు కొండలు నునుపు కదా. అమెరికాకి సంబంధించిన మేధో సంస్థ బ్రూకింగ్స్ అత్యంత పేదరికాన్ని భారతదేశం అధికారికంగా నిర్మూలించిందని చెప్పింది. దీనికి మోడీ ప్రభుత్వ విధానాలే, బలమైన విధానాలే కారణమని చెప్పింది. తాజా నివేదికని ఆర్థికవేత్తలు సూర్జిత్ బల్లా, కరణ్ బాసిన్ రూపొందించారు. తీవ్ర పేదరికాన్ని భారత్ అధికారికంగా నిర్మూలించిన విషయాన్ని, తలసరి పేదరిక నిష్పత్తిలో గణనీయమైన క్షీణత, గృహ వినియోగంలో స్పష్టమైన పెరుగుదల ధృవీకరిస్తున్నాయని ఈ నివేదిక చెప్పింది. 2022-23కి సంబంధించిన అధికారిక వినియోగ వ్యయ గణాంకాలను భారత్ ఇటీవల విడుదల చేసింది. ఇది గత 10 ఏళ్లలో దేశానికి మొదటి అధికారిక సర్వే ఆధారిత పేదరిక అంచనాల సమాచారం అందిస్తుంది. దీని ప్రకారం 2011-12 నుంచి వాస్తవ తలసరి వినియోగంలో ఏడాదికి